నేను ఆల్రెడీ ట్రైలర్ చూసినప్పుడే చెప్పాను 'ఫంకీ' మూవీ ట్రైలర్ కోసం. అదే బాలేదని. మరి తప్పదు. నాకు తప్పలేదు కాబట్టి ఎళ్ళాల్సొచ్చింది. ఇప్పుడు మూవీకి రివ్యూ ఇది. అసలేముంది? నిజంగా ఎందుకు తీస్తున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. నిజంగా చెప్తున్నాను. ఆ డైరెక్టర్ నిజంగా బయట షోస్‌లో ఎక్కువ కామెడీ చేస్తున్నారు కానీ సినిమాల్లో మాత్రం అస్సల కామెడీ కూడా ఉండదు. నిజంగా చెప్తున్నాను. అదేదో ఆళ్ళే క్రింజ్ డైలాగ్స్ యేసుకొని ఆళ్ళే నవ్వేసుకుంటే ఇంక మనం థియేటర్‌లో ఎందుకు చెప్పండి చూడడం? అసలు నిజంగా చెప్తున్నా నాకు నవ్వు కాదు కదా! ఇంకా ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే బయటకొచ్చేయాలనిపించింది నిజంగా చెప్తున్నా. బట్ మూవీ రివ్యూ చేయాలి కన్ఫర్మ్‌గా మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. హైలీ రికమెండ్ 100% కాదు 1000% చెప్తాను. ఈ మూవీ మీరు చూడకండి థియేటర్‌కెళ్ళి. నిజంగా చెప్తున్నాను. మీకు డబ్బులు వేస్ట్ నిజంగా చెప్తున్నాను. ఎందుకు ఈ మూవీస్ చేయడం నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఏ స్టోరీ లేకుండా ఏదో చిన్న స్టోరీ పెట్టేసి అలా సినిమా అంతా లాగేసి క్రింజ్ డైలాగ్స్ యేసేస్తే సినిమా అయిపోద్ది అనుకుంటున్నారో ఏటో మరి నాకైతే అర్థం అవ్వట్లేదు. ఓవరాల్‌గా అయితే నా రివ్యూ ఇది. నెగెటివ్స్ 100 ఉన్నాయి. పాజిటివ్స్ అయితే ఒకటో రెండో ఉన్నాయి మహా అయితే. హీరో గారి యాక్టింగ్ ఓకే. నిజంగా మన హీరో గారి యాక్టింగ్ బానే ఉంటది. అందులో చెప్పడానికి ఏం లేదు. బట్ స్టోరీ బావుంటేనే కదా ఏ హీరోనైనా మనం పొగిడేదైనా, గుర్తించేదైనా. ఇందులో అదేం ఉండదు. ఓవరాల్‌గా అయితే బాలేదనే చెప్తాను. నా హైలీ రికమెండ్ ఈ మూవీకి వెళ్ళకండి. డబ్బులు వేస్ట్ చేసుకోకండి. దీనికన్నా ముందు 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ వచ్చినట్టుంది. ఆ మూవీకెళ్ళి చూడండి. చాలా బావుంది. ఆ మూవీ అయితే నాకు బా నచ్చింది. ఆల్రెడీ మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికి ఆల్రెడీ 'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ రివ్యూ రిలీజ్ అయిపోయి ఉంటది. ఒకసారి నా ఛానెల్‌లో వెళ్లి చూడండి. నేను దానికి అందులో పాజిటివ్స్ ఏంటి అన్నీ చెప్పాను. సో, ఆ మూవీకి ఒకసారి ట్రై చేయండి. అది బెస్ట్ నన్ను అడిగితే. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఉంటాను.